ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే కదండి. క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయన శిలువ మరణాన్ని గురించి ధ్యానిస్తూ చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు తాను దూషింపబడి మరలా ఆయన బదులు దూషించలేదంట. ఆయన గాయం పొందుతున్నప్పుడు ఆయన బెదిరించలేదు, కానీ తండ్రికి తనతో తానుగా న్యాయముగా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. కారణం ఏంటో తెలుసా? లోకమంతా ఆయనను దూషిస్తున్నా ఆయన బదులు పలకలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన త్యాగము మనల్ని మార్చింది. ఆ రోజు ఆయన బదులు పలికితే ఈరోజు మనం రక్షించబడిన గుంపులో ఉండే వాళ్ళమే కాదు. అందుకే బదులు పలుకలేదాయే ప్రేమ అన్న పాటను మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ఆ రోజు మౌనముగా, ఇదిగో మానవాళి అందరి కొరకు ఆయన మౌనముగా ఉండి తన శరీరాన్ని గాయపరుస్తున్నా, తనని దూషిస్తున్న ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన శిలువ మరణ త్యాగము ద్వారా తనతో మనము నిత్యము ఉండడానికి ఆయన మరణించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టే ఆయన బదులు పలకలేదు. ఈరోజు క్రీస్తు ప్రేమ నీ యొద్దకు ప్రవహిస్తుంది. ఇంకా నువ్వు రక్షించబడకపోతే యేసు ప్రభువారు ఎందుకు అన్ని గాయాలు పొందాడు, ఎందుకు అంతగా ఆయన బాధ పెట్టబడ్డాడు అంటే తనలో ఏ నేరము లేదు, కానీ నేరము చేసిన మనల్ని రక్షించి ఆయన తనతో పాటు నిలుపుకోవడం కొరకే ఆయన మన కొరకు బలి అయ్యాడు. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, క్రీస్తు ప్రేమ నీ యొద్దకు ప్రవహిస్తుంది. ఆయన శిలువ మరణ త్యాగము నీ కొరకే. కాబట్టి దీన్ని గ్రహించి యేసయ్య పాదాల చెంత నీ పాపమును ఒప్పుకొని యేసయ్యని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం అయా. ఉదయ కాలంలో ఎంతమంది అయితే అయా ఇదిగో రక్షణ పొందని వారు ఉన్నారో, ఈ యొక్క వాక్యం వారి హృదయంలో ఫలించి వారి రక్షణలోనికి వచ్చుదురుగాక. రక్షించబడిన వారు కృతజ్ఞతతో తండ్రి నీ ప్రాణ త్యాగమే నన్ను మార్చిందని కృతజ్ఞత చెల్లిస్తుండగా వారిని, వారి కుటుంబాలు దీవించి నీ నిత్య రాజ్యము కొరకై నిలిపి వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.